మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు మనం ఎక్కే చివరి బస్సు మన జీవితానికి కూడా చివరి ప్రయాణం కావచ్చు. రాత్రి 12:17 విజయవాడ వెళ్లాల్సిన కార్తీక్ వర్షంలో తడుస్తూ ఆ పాత బస్సు ఎక్కాడు. బోర్డు మీద ఇలా రాసి ఉంది, రూట్ నెంబర్ 666. లోపలికి అడుగు పెట్టగానే చుట్టుముట్టిన శ్మశాన చలి. సీట్లలో కూర్చున్న 16 మంది ప్రయాణికులు ఎవరూ మాట్లాడటం లేదు, ఎవరు శ్వాస కూడా తీసుకోవడం లేదు. కానీ ఆ బస్సులో ఉన్నవాళ్ళు ఎవరు? ఆ బస్సు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తోంది? ఏళ్ల క్రితం ఆ బస్సుకు అసలు ఏం జరిగింది? ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను వేటాడేందుకు వస్తున్నది ఎవరు? ఆ బస్సులో ఉన్న వారిని చూస్తే ఎవరైనా భయంతో వణికిపోతారు. బస్సులో దొరికిన ఆ రహస్య డైరీ ఎవరిది? ఆ డైరీలో దాగి ఉన్న భయంకరమైన నిజం ఏమిటి? ఆ బస్సు చేరుకోబోయే చివరి స్టేజి అసలు ఏది? ఆ బస్సును వెంటాడుతున్న శాపం ఏమిటి? మరి కార్తీక్ ఈ శాపగ్రస్త బస్సు నుంచి సజీవంగా బయటపడతాడా, లేక ఆ బస్సులోని భయానక శక్తుల చేతులలో దారుణమైన మరణాన్ని ఎదుర్కొంటాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ భయంకరమైన కథను చివరి వరకు తప్పకుండా చూడండి. శాపగ్రస్త ప్రయాణం ప్రారంభం. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. వర్షపు చినుకులు బస్టాండ్ పైకప్పును బలంగా కొడుతున్నాయి. ఆ బస్టాండ్లో కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిలబడి ఉన్నాడు. అతని పేరు కార్తీక్. విజయవాడలో జరుగుతున్న తన చెల్లెలి పెళ్లికి వెళ్ళడానికి చివరి బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ రాత్రి అన్ని బస్సులు రద్దయ్యాయి. గడియారం 12:20 చూపించింది. అప్పుడే దూరం నుంచి ఒక పాత బస్సు నెమ్మదిగా వస్తోంది. దాని హెడ్లైట్లు వర్షపు తెరను చీల్చుకుంటూ దగ్గరగా వచ్చాయి. ఒక బస్సు ముందు బోర్డు మీద ఇలా రాసి ఉంది, రూట్ నెంబర్ 666. కార్తీక్ ఇంతకు ముందు ఆ రూటు పేరు ఎప్పుడూ వినలేదు. కానీ ఆలోచించడానికి సమయం లేదు. అది చివరి బస్సు. బస్సు దగ్గరగా ఆగింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలి నుంచి చల్లటి గాలి వీచింది. అది సాధారణ గాలి కాదు, శ్మశానం దగ్గర అనిపించే చలి. తలుపు దగ్గర కండక్టర్ నిలబడి ఉన్నాడు. అతని ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. నల్లటి రైన్ కోట్, నల్లటి టోపీ, కేవలం అతని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళలో ఏదో వింత ఉంది, జీవం లేని చూపు. విజయవాడ వెళ్తుందా అని కార్తీక్ అడిగాడు. కండక్టర్ మాటలేమీ లేకుండా తల ఊపాడు. కార్తీక్ లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ 16 మంది ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. కానీ ఎవ్వరూ మాట్లాడటం లేదు, ఎవరు మొబైల్ కూడా చూడటం లేదు. అందరూ కిటికీల వైపు చూస్తూ ఉన్నారు. వారి ముఖాల్లో భయం లేదు, సంతోషం లేదు, కేవలం శూన్యం. బస్సు కదిలింది. బస్టాండ్ వెలుగులు వెనుకకు వెళ్ళిపోయాయి. చుట్టూ చీకటి మాత్రమే. వర్షం మరింత బలంగా కురవసాగింది. కార్తీక్ తన సీట్లో కూర్చుని ఉన్నాడు. అతని పక్కన తెల్లగడ్డం ఉన్న వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అతను ఒక్కసారిగా కార్తీక్ వైపు తిరిగాడు. అతని కళ్ళు భయంతో వణుకుతున్నాయి. బాబూ అని అన్నాడు. ఈ బస్సు ఎక్కకూడదు. కార్తీక్ నవ్వాడు. ఎందుకు తాతయ్య? వృద్ధుడు కిటికీ బయటకు చూస్తూ చెప్పాడు. ఇది గమ్యస్థానానికి చేరదు అంతే. అతను మళ్ళీ మాట్లాడలేదు. కార్తీక్ కోపం వచ్చింది. ఏమిటి ఈ పిచ్చి మాటలు అని అనుకున్నాడు. కానీ అప్పుడే అతని దృష్టి ఒక విచిత్రమైన విషయంపై పడింది. ముందు సీట్లో కూర్చున్న ఒక మహిళ. కిటికీ అద్దంలో కనిపించడం లేదు. ఆమె శరీరం ఉంది, కానీ ప్రతిబింబం లేదు. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తన కళ్ళను తుడుచుకొని మళ్ళీ చూశాడు. అయినా అదే, ప్రతిబింబం లేదు. రాత్రి 1:05. బస్సు అడవిలోకి ప్రవేశించింది. హైవే లైట్లు కనిపించడం మానేశాయి. చుట్టూ కేవలం చెట్లు, మెరుపులు, వర్షం. అప్పుడే బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేసింది. అందరూ ముందుకి ఊగిపోయారు. కార్తీక్ కిటికీలోంచి బయటకు చూశాడు. రోడ్డు మధ్యలో ఒక యువతి నిలబడి ఉంది. తెల్లటి చీర, పొడవాటి జుట్టు, తల వంచుకుని ఉంది. వర్షం ఆమెను తడుపుతోంది. డ్రైవర్ హారన్ కొట్టాడు. ఆమె కదల్లేదు. మళ్ళీ హారన్, అయినా కదల్లేదు. చివరకు బస్సు తలుపు తెరుచుకుంది. ఆ యువతి నెమ్మదిగా లోపలికి ఎక్కింది. ఆమె కార్తీక్ పక్కనే వచ్చి నిలబడింది. అప్పుడే కార్తీక్ గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఎందుకంటే ఆమె పాదాలు నేలను తాకడం లేదు, గాల్లో తేలుతున్నాయి. ఆమె నెమ్మదిగా నవ్వింది. కానీ ఆ నవ్వు మనిషి నవ్వు కాదు.
బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు మాత్రం ఏమాత్రం ఆశ్చర్యం పడడం లేదు. వాళ్లకు ఇది సాధారణ విషయం అన్నట్లుగా కూర్చొని ఉన్నారు. కార్తీక్ కండక్టర్ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని అతను లేచిన క్షణంలోనే బస్సు వెనక భాగం నుంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. ఒక ప్రయాణికుడు తన సీట్లో లేడు. అతను కొన్ని క్షణాల క్రితం అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అతని సీటు మొత్తం రక్తంతో నిండిపోయింది. కార్తీక్ భయంతో వణికిపోయాడు. కాని అసలు భయం ఇంకా మొదలు కాలేదు. ఎందుకంటే ఆ బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులు అసలు మనుషులు కాదు, మృతుల బస్సు. రహస్యం. బస్సు వెనక భాగంలో రక్తం కనిపించిన క్షణం కార్తీక్ గొంతు ఎండిపోయింది. కొన్ని సెకండ్ల క్రితం అక్కడ కూర్చున్న వ్యక్తి పూర్తిగా అదృశ్యమయ్యాడు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మిగతా ప్రయాణికులు ఎవరూ భయపడటం లేదు. వాళ్ళు అలాంటి దృశ్యాలను ఎన్నోసార్లు చూసినట్టు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. కార్తీక్ వెంటనే కండక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. ఏమైంది? ఆ వ్యక్తి ఎక్కడికి పోయాడు అని అరిచాడు. కండక్టర్ నెమ్మదిగా అతని వైపు తిరిగాడు. అతని ముఖంపై మెరుపు వెలుగు పడింది. ఆ క్షణంలో కార్తీక్ కాళ్ళు వణికిపోయాయి. ఎందుకంటే కండక్టర్ ముఖంలో సగం మాంసం లేదు. ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి. ఒక కన్ను మాత్రమే ఉంది. మరో కంటి గుంట ఖాళీగా ఉంది. అతని స్టాప్ వచ్చేసింది అని కండక్టర్ చల్లగా చెప్పాడు. స్టాప్ వచ్చిందా? రక్తంగా మారిపోయాడే అని కార్తీక్ అరిచాడు. కండక్టర్ నెమ్మదిగా నవ్వాడు. ఇక్కడ ప్రతి స్టాప్ ఒక మరణం, అంతే. అతను మళ్ళీ ముందుకు తిరిగిపోయాడు. కార్తీక్ తన సీట్లో కూర్చుని ఉన్నాడు. అతని చేతులు వణుకుతూ ఉన్నాయి. అప్పుడే పక్కన ఉన్న వృద్ధుడు మళ్ళీ మాట్లాడాడు. ఇప్పుడు నమ్ముతున్నావా బాబూ? ఈ బస్సు ఏమిటి అని కార్తీక్ అడిగాడు. వృద్ధుడు లోతుగా ఊపిరి తీసుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం ఇదే రూట్లో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. ఒక స్కూల్ బస్, ఒక ప్రయాణికుల బస్, ఒక ఆయిల్ ట్యాంకర్, 3 వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. గంటలు, అరుపులు, కాలిపోతున్న మనుషులు, సహాయం కోసం ఏడుతున్న పిల్లలు. ఆ రాత్రి 47 మంది చనిపోయారు. వృద్ధుడి కళ్ళలో కన్నీళ్లు కనిపించాయి. నేను కూడా వాళ్లలో ఒకడిని. కార్తీక్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఏమన్నావు? వృద్ధుడి నెమ్మదిగా తన చొక్కా పైకి లేపాడు. అతని ఛాతీ మధ్యలో పెద్ద రంధ్రం ఉంది. కాలిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. నేను 20 ఏళ్ల క్రితమే చనిపోయాను. కార్తీక్ సీట్ నుంచి వెనక్కి జారిపోయాడు. అప్పుడే బస్సులోని అన్ని లైట్లు ఆరిపోయాయి. చీకటి, పూర్తి చీకటి. కొన్ని సెకండ్ల తర్వాత ఒక ఎర్రటి వెలుగు వెలిగింది. ఆ వెలుగులో ప్రయాణికుల ముఖాలు కనిపించాయి. వాళ్ళు ఇక మనుషుల్లా లేరు. ఒక మహిళ ముఖం మొత్తం కాలిపోయింది. ఒక వ్యక్తి మెడ వెనక్కి తిరిగిపోయింది. ఒక చిన్నారి కళ్ళు లేవు. మరో వ్యక్తి శరీరం మొత్తం రక్తంతో తడిసిపోయింది. అందరూ ఒకేసారి కార్తీక్ వైపు చూశారు. అందరి పెదవులపై ఒకే నవ్వు. కొత్త ప్రయాణికుడు, కొత్త ఆత్మ, కొత్త బలి అని వాళ్ళు ఒకేసారి గుసగుసలాడుతూ ఉన్నారు. కార్తీక్ భయంతో కిటికీ వైపు చూశాడు. బయట కనిపిస్తున్న దృశ్యం చూసి అతని శ్వాస ఆగిపోయింది. బస్సు రోడ్డుపై లేదు. అది వేల అడుగుల లోతున్న లోయ అంచుపై ప్రయాణిస్తోంది. కిటికీ బయట వందలాది ఆత్మలు పరిగెడుతున్నాయి. వాళ్ళు బస్సును అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమందికి తలలు లేవు, కొంతమందికి చేతులు లేవు, కొంతమంది నేలపై పాకుతూ వస్తున్నారు. అప్పుడే తెల్ల చీరలో ఉన్న యువతి మెల్లగా లేచింది. ఆమె జుట్టు నెమ్మదిగా పైకి లేచింది. ఆమె కళ్ళు నల్లగా మారాయి. ఆమె నోరు అసాధారణంగా పెద్దదిగా తెరుచుకుంది. లోపల వేలాది పురుగులు కదులుతున్నాయి. ఇవాల్టి బలి నువ్వే అని ఆమె కార్తీక్ చెవిలో గుసగుసలాడింది. అదే క్షణంలో బస్సు ముందున్న పొగలోంచి ఒక భారీ నీడ బయటకు వచ్చింది. దాదాపు 15 అడుగుల ఎత్తు, ఎర్రటి కళ్ళు, ఇనుప గొలుసులతో కట్టబడిన శరీరం. అది ఈ బస్సు కోసం ఎదురు చూస్తోంది. వృద్ధుడు వణుకుతూ చెప్పాడు, అతడే ఆత్మల వేటగాడు. మెరుపు ఆకాశాన్ని చీల్చింది. ఆ ఒక్క క్షణం వెలుగులో ఆ మహాకాయ ఆకారం పూర్తిగా కనిపించింది. దాదాపు 15 అడుగుల ఎత్తు, శరీరం మొత్తం కాలిన మాంసం, మెడ చుట్టూ తుప్పు పట్టిన ఇనప గొలుసులు, కళ్ళ స్థానంలో 2 ఎర్రటి అగ్నిగోళాలు. అది బస్సు ముందే నిలబడి ఉంది. డ్రైవర్ మాత్రం వేగం తగ్గించలేదు. బస్సు నేరుగా దానివైపు తీసుకెళ్తుంది. కార్తీక్ గట్టిగా అరిచాడు. కానీ డ్రైవర్ నవ్వాడు. అది మనిషి నవ్వు కాదు, శవం నవ్వినట్టుగా ఉంది. బస్సు ఆ ఆకారానికి దగ్గరవుతోంది. 50 మీటర్లు, 30 మీటర్లు, 10 మీటర్లు.
ఒక్కసారిగా ఆ మహాకాయ దెయ్యం పొగలా మారి బస్సులోకి చొచ్చుకుపోయింది. అదే క్షణంలో బస్సు మొత్తం కంపించింది. కిటికీలు ఒక్కసారిగా పగిలిపోయాయి. ప్రయాణికుల అరుపులు వినిపించాయి. ఒక చిన్నారి ఆత్మ గాల్లోకి ఎగిరిపోయింది. ఆ మహాకాయ దెయ్యం తన ఇనుప గొలుసును విసిరింది. గొలుసు చిన్నారి మెడకు చుట్టుకుంది. నన్ను కాపాడండి అని ఆ చిన్నారి ఏడుస్తోంది. కాని గొలుసు నెమ్మదిగా బిగుసుకుంది. కొన్ని క్షణాల్లో ఆ చిన్నారి ఆత్మ నల్లటి పొగగా మారిపోయింది. అది చూసి కార్తీక్ గుండె ఆగిపోయినట్లయింది. అది ఏమిటి అని వృద్ధుడిని అడిగాడు. వృద్ధుడు వణుకుతున్న స్వరంతో చెప్పాడు, అతడే ఆత్మల వేటగాడు. ప్రతి నెలకొకసారి వస్తాడు. ఈ బస్సులో చిక్కుకున్న ఆత్మలలో కొందరిని తీసుకెళ్తాడు. ఎక్కడికి? వృద్ధుడు కళ్ళు మూసుకున్నాడు. నరకం కంటే భయంకరమైన చోటుకు. అప్పుడే ఆ మహాకాయ దెయ్యం కార్తీక్ వైపు చూసింది. దాని ఎర్రటి కళ్ళు నేరుగా అతని కళ్ళలోకి చూశాయి. కార్తీక్ శరీరం మొత్తం చల్లబడిపోయింది. ఎందుకంటే ఆ క్షణంలో అతనికి ఒక దృశ్యం కనిపించింది. 20 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం. భారీ వర్షం, స్కూల్ బస్, అందులో పిల్లలు. ఒక ట్రక్కు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వచ్చింది. భారీ ఢీ, మంటలు, అరుపులు, జీవంగా కాలిపోతున్న మనుషులు. కానీ ఆ దృశ్యంలో ఇంకో విషయం కనిపించింది. ప్రమాదం యాదృచ్ఛికంగా జరగలేదు. ఎవరో కావాలని చేశారు. ఎవరో బ్రేక్ లైన్లు కట్ చేశారు. ఎవరో 47 మందిని చంపారు. కార్తీక్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు. ఇది ప్రమాదం కాదు, హత్య అని అరిచాడు. అప్పుడే తెల్ల చీరలో ఉన్న యువతి అతని వైపు తిరిగింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. చివరికి నువ్వు నిజం చూశావు. మమ్మల్ని చంపారు. మా ఆత్మలకు న్యాయం జరగలేదు. ఆమె మాటలు ముగిసేలోపు బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. ముందు ఒక పాడుబడిన వంతెన కనిపించింది. అది మధ్యలో విరిగిపోయింది. కింద 1000 అడుగుల లోతైన లోయ. కానీ డ్రైవర్ బస్సును ఆపలేదు. నెమ్మదిగా వంతెన మీదకు ఎక్కించాడు. మనమందరం పడిపోతాం అని కార్తీక్ అరిచాడు. అప్పుడే కండక్టర్ నెమ్మదిగా నవ్వాడు. మేము ఇప్పటికే పడిపోయాం. బస్సు వంతెన మధ్యకు చేరుకుంది. వంతెన కూలడం ప్రారంభమైంది. ఇనుప రాడ్లు విరుగుతున్న శబ్దం. కింద నుంచి వేలాది ఆత్మల అరుపులు. అప్పుడే కార్తీక్ వెనుక సీట్లో ఒక పాత డైరీ కనిపించింది. దానిమీద రక్తంతో ఒక పేరు రాసి ఉంది, మేఘన. అదే తెల్ల చీరలో ఉన్న యువతి పేరు. డైరీని తెరిచిన కార్తీక్ కళ్ళు విస్తరించిపోయాయి. అందులో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఆ స్కూల్ బస్సు ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఉన్నాడు. కానీ ఆ ఫోటోలో కనిపించిన ముఖాన్ని చూసి కార్తీక్ గుండె ఆగిపోయింది. ఎందుకంటే అది అతని సొంత తాతయ్య ముఖం. రక్తంతో రాసిన కుటుంబ రహస్యం. కార్తీక్ చేతులు వణికిపోయాయి. డైరీలోని ఫోటోను మళ్ళీ మళ్ళీ చూశాడు. తప్పు చూశానేమో అనుకున్నాడు. కానీ కాదు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నిజంగానే అతని తాతయ్య రామమూర్తి. బస్సు లోపల ఒక్కసారిగా చలి పెరిగింది. ప్రయాణికులందరూ కార్తీక్ వైపు చూడడం ప్రారంభించారు. వారి కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు, కోపం మాత్రమే ఉంది. 20 సంవత్సరాలుగా మంటల్లో కాలిపోతున్న ఆత్మల కోపం. తెల్ల చీరలో ఉన్న మేఘన నెమ్మదిగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నీకు అర్థమవుతుందా అని అడిగింది. ఏమర్థమవుతుంది అని కార్తీక్ వణుకుతూ అడిగాడు. మేఘన డైరీలోని ఒక పేజీ తెరిచింది. అందులో రక్తపు మరకల మధ్య ఉన్న కొన్ని వాక్యాలు కనిపించాయి. వాళ్ళు బ్రేక్ లైన్లను కట్ చేశారు. ఇది ప్రమాదం కాదు. వాళ్ళు పిల్లలను కూడా వదల్లేదు. రామమూర్తి, నువ్వు చేసిన పనికి శాపం తప్పదు. కార్తీక్ గుండె బలంగా కొట్టుకుంటుంది. అది అబద్ధం. నా తాతయ్య అలాంటివాడు కాదు. అప్పుడే బస్సు వెనుక భాగం నుంచి ఒక చిన్నారి ఆత్మ ముందుకు వచ్చింది. ఆమె వయసు 10 ఏళ్లు ఉండొచ్చు. కాలిపోయిన స్కూల్ యూనిఫామ్, చేతిలో కరిగిపోయిన బొమ్మ. మేము కూడా అదే అనుకున్నాం అని ఆ చిన్నారి ఏడుస్తూ చెప్పింది. కానీ మమ్మల్ని అందర్నీ మోసం చేశారు. ఆమె మాటలతో పాటు బస్సు లోపల దృశ్యాలు మారడం ప్రారంభమయ్యాయి. కార్తీక్ కళ్ళ ముందు గతం ప్రత్యక్షమైంది. 20 సంవత్సరాల క్రితం అదే అడవి, అదే వర్షం. రామమూర్తి ఒక పెద్ద గనుల కంపెనీ యాజమాని. ఆ అడవిలో విలువైన ఖనిజాలు ఉన్నాయని అతనికి తెలుసు. కానీ సమస్య ఏంటంటే ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం పాఠశాల గ్రామాల కోసం కేటాయించింది. ఆ భూమిని ఖాళీ చేయించడానికి ఒక పథకం వేశారు. ప్రమాదంలా కనిపించేలా ఒక హత్య. స్కూల్ బస్ బ్రేకులు కట్ చేయబడ్డాయి. ప్రయాణికులు బస్సును కూడా అదే మార్గంలో పంపించారు.
ఆ రాత్రి 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కాని రామమూర్తి ఊహించని విషయం ఒకటి జరిగింది. చనిపోయిన వాళ్ళందరి బాధ, కోపం, అరుపులు ఒకే శాపంగా మారిపోయాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అదే రాత్రి ఈ బస్సు ప్రత్యక్షమవుతోంది. అప్పుడే బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. ముందు ఒక భారీ ఇనుప గేటు కనిపించింది. దానిపై రక్తంతో ఇలా రాసి ఉంది, మృతుల లోయ అని. గేట్ నెమ్మదిగా తెరుచుకుంది. లోపల వేలాది ఆత్మలు నిలబడి ఉన్నాయి. వారి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. వాళ్ళు అందరూ ఒకే మాట చెబుతున్నారు, న్యాయం, న్యాయం, న్యాయం. మేఘన కార్తిక్ వైపు చూసింది. నీ కుటుంబం చేసిన పాపానికి శిక్ష కావాలి. అప్పుడే భూమి కంపించింది. ఆకాశం నల్లటి పొగతో కప్పబడిపోయింది. మళ్ళీ ఆ మహాకాయ ఆత్మల వేటగాడు ప్రత్యక్షమయ్యాడు. కాని ఈసారి అతను ఒక్కడే కాదు, అతని వెనుక వందలాది చీకటి ఆకారాలు నిలబడి ఉన్నాయి. వాళ్ళు మనుషులు కాదు, ఆత్మలు కూడా కాదు, ఏదో ఇంకా భయంకరమైనది. ఆత్మల వేటగాడు తన భారీ గొలుసులను నేలపై కొట్టాడు. భూమి చీలిపోయింది. ఆ చీలికల నుంచి మంటలు బయటికి వచ్చాయి. అతను గర్జించాడు, ఈ రాత్రితో శాపం ముగుస్తుంది, లేదా ఈ రాత్రితో ప్రపంచం కొత్త శాపాన్ని చూస్తుంది. అప్పుడే కార్తిక్ డైరీ చివరి పేజీని తెరిచాడు. అందులో ఒక భయంకరమైన హెచ్చరిక ఉంది. రామమూర్తి రక్తానికి చెందిన చివరి వ్యక్తి ఈ బస్సులోకి అడుగు పెడితే శాపం విరగదు, శాపం మేలుకుంటుంది అని. కార్తిక్ ముఖం తెల్లబడిపోయింది. ఎందుకంటే ఆ చివరి వ్యక్తి అతడే. అప్పుడే బస్సు కిటికీలన్నీ ఒకేసారి పగిలిపోయాయి. బయట నుంచి వేలాది చేతులు లోపలికి చొచ్చుకొచ్చాయి. అవి కార్తిక్ను పట్టుకోవడానికి వస్తున్నాయి. శాపం మేలుకున్న రాత్రి. బస్సు కిటికీలు ఒక్కసారిగా పగిలిపోయాయి. బయట నుంచి వేలాది నల్లటి చేతులు లోపలికి దూసుకొచ్చాయి. అవి మనుషుల చేతులు కావు, కాలిపోయినవి, రక్తంతో తడిసిపోయినవి. కొన్ని చేతులకు వేళ్లు కూడా లేవు. ఆ చేతులన్నీ ఒకే ఒక వ్యక్తిని వెతుకుతున్నాయి. అది కూడా కార్తీక్ని. బస్సు లోపల ఉన్న ఆత్మలందరూ భయంతో వెనక్కి జరగడం ప్రారంభించారు. 20 సంవత్సరాలుగా ఈ శాపంతో చిక్కుకున్న ఆత్మలు కూడా ఆ చేతులను చూసి వణుకుతున్నాయి. వాళ్ళు వచ్చేశారు అని వృద్ధుడు వణుకుతూ చెప్పాడు. వాళ్ళు ఎవరు అని కార్తీక్ అడిగాడు. వృద్ధుడు సమాధానం చెప్పేలోపే ఆకాశాన్ని చీల్చే గర్జన వినిపించింది. మృతుల లోయ మధ్యలో నేల చీలిపోయింది. ఆ చీలికల నుంచి నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగల నుంచి ఒక భారీ ఆకారం పైకి లేచింది. అది ఆత్మల వేటకాడు కాదు, అది ఇంకా పురాతనమైనది. దాని కళ్ళు 2 అగ్నిగోళాల్లా మండుతున్నాయి. దాని శరీరం మీద వేలాది ముఖాలు ఉన్నాయి. ప్రతి ముఖం ఒక బాధితుడిది. ప్రతి ముఖం అరుస్తోంది. మేఘన ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చుంది. అతడే ఈ శాపానికి అసలు యజమాని, అంధాకార రాక్షసుడు. 20 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి కోపం, బాధ, ద్వేషం కలిసిపోయి ఒక దుష్ట శక్తిని సృష్టించాయి. అదే ఈ రాక్షస రూపం. ప్రతి సంవత్సరం అది ఒక ఆత్మను తీసుకుంటుంది. కాని ఈసారి రామమూర్తి రక్తానికి చెందిన చివరి వ్యక్తి బస్సులోకి అడుగుపెట్టడంతో అది పూర్తిగా మేలుకొంది. ఆ రాక్షసుడు కార్తిక్ వైపు చూశాడు. నీ కుటుంబం అప్పు తీర్చే సమయం వచ్చింది అని గర్జించాడు. భూమి మొత్తం కంపించింది. అప్పుడే కార్తిక్ చేతిలో ఉన్న డైరీ నుంచి ఒక ఫోటో జారి పడింది. అది మేఘన మరియు పిల్లల ఫోటో. ఆ ఫోటో వెనుక ఒక వాక్యం ఉంది, ప్రతీకారం శాపాన్ని పెంచుతుంది, క్షమ శాపాన్ని ముగిస్తుంది. కార్తిక్ ఒక్కసారిగా నిజం అర్థం చేసుకున్నాడు. 20 సంవత్సరాలుగా ఈ ఆత్మలు విముక్తి పొందలేకపోవడానికి కారణం కోపం, ప్రతీకారం, ద్వేషం. అతను మేఘన వైపు చూశాడు. నువ్వు ప్రతీకారం కోరుకుంటే ఈ శాపం ఎప్పటికీ ముగియదు. మేఘన కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. చుట్టూ ఉన్న చిన్నారుల ఆత్మలు కూడా ఆమె వైపు చూశాయి. టీచర్, మాకు ఇంటికి వెళ్లాలనిపిస్తుంది అని ఒక చిన్నారి ఏడుస్తూ చెప్పింది. ఆ మాటలు విన్న మేఘన ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. 20 సంవత్సరాల బాధ ఒక్కసారిగా బయటపడింది. ఆమె చేతులను ఆకాశం వైపు చూపించింది. నేను అలసిపోయాను, ఇంకెవరిని బంధించాలనుకోవడం లేదు, మిమ్మల్ని విడుదల చేస్తున్నాను అని అరిచింది. ఆ క్షణంలో వేలాది ఆత్మల శరీరాల నుంచి తెల్లని వెలుగు బయటకు వచ్చింది. మృతుల లోయ మొత్తం ప్రకాశించింది. ఆత్మల వేటగాడు వెనక్కి తగ్గాడు. అంధాకార రాక్షసుడు కోపంతో గర్జించాడు. కాని ఆలస్యమైపోయింది. ఆత్మలు ఒక్కొక్కటిగా వెలుగులో కలిసిపోతున్నాయి. పిల్లలు నవ్వుతున్నారు. వృద్ధుడు కార్తిక్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ధన్యవాదాలు బాబు అని చెప్పి వెలుగులో కలిసిపోయాడు. మేఘన చివరిసారి కార్తిక్ వైపు చూసింది. మా కథను ప్రపంచానికి చెప్పు అని చెప్పింది.
ఆమె కూడా అదృశ్యమైంది. అంతే, 666 బస్సు నెమ్మదిగా మాయమవడం ప్రారంభించింది. చుట్టూ ఉన్న చీకటి కరిగిపోయింది. ఉదయం సూర్యకాంతి కనిపించింది. మరుసటి రోజు ఒక హైవే పక్కన కార్తీక్ స్పృహ లేకుండా కనిపించాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత అతను కోలుకున్నాడు. జరిగిన విషయాలన్నీ పోలీసులకు చెప్పాడు. ఎవరూ నమ్మలేదు. కానీ పాత రికార్డులు పరిశీలించగా 20 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో నిజంగానే అనుమానాస్పద విషయాలు ఉన్నాయని బయటపడింది. దర్యాప్తు మళ్లీ ప్రారంభమైంది. కార్తిక్ తన తాతయ్య నేరాలను ప్రపంచానికి తెలియజేశాడు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది. అంతా ముగిసిందని అనుకున్నాడు. కానీ 3 నెలల తర్వాత ఒక వర్షపు రాత్రి ఒక ట్రక్ డ్రైవర్ హైవేలో ప్రయాణిస్తున్నాడు. దూరంలో ఒక పాత బస్సు కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది, రూట్ నెంబర్ 666. డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ బస్సు కిటికీ దగ్గర కూర్చున్న వ్యక్తి కార్తిక్. అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. అతను నెమ్మదిగా నవ్వాడు. అప్పుడే బస్సు చీకటిలో కలిసిపోయింది.